ఎత్ర నార్యస్సు పూజంతే రమంతే తత్ర దేవత అనేటటువంటి ఒక పవిత్ర భూమిలో ఇవాళ బెంగాల్లో కలకత్తాలో ఆర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఒక మహిళా డాక్టర్ పట్ల రేప్ అండ్ మర్డర్ అనేది చాలా దురదృష్టకరం, చాలా అమానవీయం. అండ్ అంతకంటే దురదృష్టకరం ఏంటంటే దాన్ని ఆ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ బెంగాల్లో హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. ఆమె ఒక న్యాయం చేసేటటువంటి స్థాయిలో ఉంది, సాయం చేసేటటువంటి స్థాయిలో ఉంది. మూడోసారి ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి. ఇవాళ ఆడపిల్లకి న్యాయం చేయాల్సింది పోయి రోడ్ల మీద దొంగ ధర్నాలు చేస్తుంది. ఈ మమతా బెనర్జీ చేసినటువంటి ధర్నాన్ని దొంగ ధర్నా ఎందుకంటున్నా అంటే, ఈ ఆర్జికర్ హాస్పిటల్ సెమినార్ హాల్లో 3 నుంచి 5 గంటల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. దాన్ని 7 నుంచి 8 మధ్యలో హాస్పిటల్ సిబ్బంది చూశారు. చూసి హాస్పిటల్ ప్రిన్సిపల్కి చేసి చెప్పారు ఫోన్. వాళ్ళు పోలీసులకు చెప్పలేదు, హాస్పిటల్ ప్రిన్సిపల్ కూడా పోలీసులకు చెప్పలేదు. అండ్ ప్రిన్సిపల్ ఈ డాక్టర్ యొక్క తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పాడు. कहती है कि सब कुछ खत्म हो गया। मैंने कहा क्या हुआ? नहीं, मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है हॉस्पिटल से। मैंने कहा सुसाइड किसने कहा, कैसे? बोले नहीं, उन्होंने कहा कि ये सुसाइड हुआ है। हाँ। అండ్ రెండో అనుమానం ఎక్కడ వస్తుందంటే, ఆ తల్లిదండ్రులు హాస్పిటల్కి వచ్చినాక దాదాపు 3 గంటల వరకు కూడా వాళ్ళని ఆ యొక్క బిడ్డను చూడనీయలేదు. हमको 3 घंटा खड़े रखा। एक पेरेंट्स जिनकी बच्ची 31 इयर्स ओल्ड की ऐसी खत्म हो जाती है, उनको 3 घंटा खड़ा रखा। और ये 3 గంటలు వాళ్ళు ఎంతో ప్రాధేయపడితే లాస్ట్ గొడవకు దిగితే తప్పించుకోలేక డాక్టర్ చూసే అవకాశం ఇస్తే అప్పుడు వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి అసలు చెప్పలేని పరిస్థితి. తన కళ్ళలో తన కళ్ళద్దాలు పగిలిపోయి కుచ్చుకొని రక్తం వచ్చింది. తన మూతంతా రక్తం, తన తల గోడకేసి కొట్టారో లేదా ఫ్లోర్ కేసి కొట్టారో తల పగిలి రక్తం, మెడంతా కవిలిపోయింది. తన ప్రైవేట్ పార్ట్లో రక్తం, కాళ్ళు విరిచేశారు. ఇది చూసి తల్లిదండ్రులు అసలు తట్టుకోలేక నా బిడ్డది ఎట్లా సూసైడ్ అంటారా, ఇది ముమ్మాటికి రేపు ప్లస్ మర్డర్ అని చెప్పేసి గొంతు చించుకొని అరిస్తే అది కలకత్తా అంతా పాకి, బెంగాల్ అంతా పాకి, ఆ దేశమంతా పాకింది. అండ్ ఆ రోజు సాయంత్రానికి కలకత్తాలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా ఈ ఆర్జికర్ హాస్పిటల్కి వచ్చి దాని ముందర శాంతియుతంగా ధర్నా చేస్తూ ఈ మహిళా డాక్టర్కు, జూనియర్ డాక్టర్కి న్యాయం జరగాలని, నిందితుడికి శిక్షించాలని చెప్పేసి ధర్నా చేస్తుంటే సడన్గా ఒక 300 మంది ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వచ్చేసేసి ఈ ధర్నా చేస్తున్నటువంటి డాక్టర్ల మీద దాడి చేస్తారు. అక్కడి నుంచి హాస్పిటల్కి పోయే ప్రయత్నం, హాస్పిటల్ని కూడా వ్యాండలైజ్ చేసే ప్రయత్నం, ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ ఈ 300 మంది ఎక్కడి నుంచి వచ్చారు? 2000కు జీతం చేసేటోడి కోసం 300 మంది వస్తారా? వాళ్ళు జూనియర్ డాక్టర్లను కొడతారా? వాళ్ళు హాస్పిటల్ని ధ్వంసం చేయాలని చూస్తారా? అర్థం కావట్లేదా? ఇక్కడ కూడా రెండో చీకటి కోణం బయటపడట్లేదా? అండ్ మూడవది ఏంటంటే, ఈ యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతను రిజైన్ చేయలేదు, ఆయన రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ జరగలేదు, ఆయన్ని ఒక సస్పెండ్ చేయలేదు, ఆయనకు ఒక పనిష్మెంట్ ఇవ్వలేదు, లేదా ఆయన మీద ఒక ఎంక్వైరీ లేదు, ఆయన్ని కేసులో భాగస్వామి చేయలేదు. చేయకపోగా ఆయన అక్కడి నుంచి ఇమీడియట్గా కలకత్తా మెడికల్ కాలేజీలో పోస్టింగ్ ఇచ్చారు మళ్ళీ ప్రిన్సిపల్గా. అండ్ ఆ డాక్టర్ గురించి కూడా చాలా కథనాలు ఉన్నాయి, అవి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. అండ్ ఇది మూడో చీకటి కోణం. అండ్ నాలుగోది ఏంటంటే, ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో చాలా ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ఉంటాయి, లేదా క్రైమ్ సీన్ ఎవిడెన్సెస్ ఉంటాయి. ఇవన్నిటికీ వదిలేసి అక్కడ వెంటనే రెనోవేషన్ స్టార్ట్ చేసేసి ఆ సంఘటన జరిగిన చోట ఆ గోడల్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా? ఒకటే ఇందులో ఏంటంటే కంపల్సరీ పెద్దవాళ్ళ హస్తం ఉంది. ఎస్పెషల్లీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుల హస్తం ఉంది. కాబట్టి ఇలా ఎవరినో ఒకరిని విరికిచ్చి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. లేదంటే ఈ అమ్మాయి పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించారంటే ఇందులో ఏదో రివెంజ్ యాంగిల్ కూడా ఉందనేది అర్థమవుతుంది. ఇది ఒక్కసారి అంటే నాకు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత జరుగుతుంటే కూడా ఇలా మమతా బెనర్జీ ఆమె చేతిలో ఉండి ఆమె న్యాయం చేయకపోగా ధర్నాలు చేయడం అనేది చాలా హాస్యాస్పదం. ఒకటి. రెండోది, మమతా బెనర్జీ ఇలా కాంగ్రెస్ INDA అలయన్స్లో ఉందని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, లేదా ఖర్గే కావచ్చు, లేదా INDAలో ఉన్నటువంటి 26 పార్టీలు కావచ్చు, ఎవరు కూడా నోను విప్పని పరిస్థితి. జస్ట్ ఇండిపెండెన్స్ రోజు రాహుల్ గాంధీని వెనక కూర్చోబెట్టిరని చెప్పి ఇంత రచ్చ చేసినటువంటి INDA అలయన్స్ కాంగ్రెస్ నాయకులు ఇలా ఒక ఆడపిల్ల చచ్చిపోతే, అది అంత అమానుషంగా రేప్ చేసి చంపితే అంత మౌనంగా ఉండడం అనేది చాలా అసలు ఆశ్చర్యకరం, చాలా కూడా అమానవీయం. నేనేమంటున్నా అంటే, ఇటువంటి అంశాలని రాజకీయాలకు అతీతంగా చూడాలి.
వీటిని ఒక సామాజిక దృక్పథంతో చూడాలి, ఒకళ్ళ మహిళల పట్ల ఒక సింపతితో చూడాలి, ఒక మానవతా దృక్పథంతో చూడాలి. దీన్ని అందరం తీవ్రంగా ఖండించాలి. మమతా బెనర్జీ దీనికి బాధ్యురాలు. ఎందుకంటే ఆమె హోమ్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు. ఆమె మీద మనం ఉద్యమం చేయాలి. అండ్ ఎవరైతే నేరం చేసిరో వాళ్ళకి శిక్ష పడేదాకా చేయాలి. ఒక అమాయకురాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత శర్మ గారు. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. ఇది కాదండి ప్రజలు కోరుకునేది.